సో అక్షర సత్యం గారు ఉన్నారు మనకి అందుబాటులో ఫోన్ ఇన్ ద్వారా రాజకీయ విశ్లేషకులు సత్యం గారు నమస్తే అండి. సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు అక్షర సత్యం గారు. నమస్తే అండి. నమస్కారం సార్. సార్ ఎలా చూడాలి ఇప్పుడు మేనిఫెస్టో వారు మీరు చూస్తున్నారు, వైసీపీ మేము 99% కూడా హామీలు అమలు చేసాం, ఆ దిశగా మేము ముందుకు వెళ్తున్నాం, కానీ అటు కూటమి మేనిఫెస్టోని ఎవరు నమ్మొద్దంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ జాబ్ క్యాలెండర్ విషయం కావచ్చు, అటు వైజాగ్లో 13 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఖర్చు చేసినటువంటి పరిస్థితి సమ్మిట్ కి, కానీ ఆ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇప్పుడు ఒక క్లారిటీ లేదు. మీరు ఈ మేనిఫెస్టో వారిపై మీ కామెంట్ ఏంటి? సార్, నిన్న కూటమి మేనిఫెస్టో వచ్చిన తర్వాత నా మిత్రులందరూ కూడా ఫోన్ చేసి, ఇప్పుడు నా పక్కన ఉన్న మిత్రులు కూడా అనేది ఏంటంటే, అదేంటంటే వైసీపీ గవర్నమెంట్ ఓన్లీ వచ్చిన బడ్జెట్ అంతా సంక్షేమ పథకాలకే ఖర్చు పెట్టేసి అప్పుల పాలు చేసేసింది రాష్ట్రాన్ని, కూటమి కూడా ఇదే పని చేస్తే ఎట్లాగా, వీళ్ళన్నా సంక్షేమ పథకాలు తీసేసి కదా అని అంటున్నారు. దానికి నేను వీళ్ళందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు వైసీపీ చెప్తున్నది కూడా అదే, మేము వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చుకుంటూ పోతాము, వెల్ఫేర్ స్కీమ్స్ అనే నల్ల మందు మత్తు మాత్రం అధికారంలోకి వచ్చేస్తూ ఉంటాము, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వకూడదు, ఇస్తే వాళ్ళు అధికారంలోకి వచ్చేస్తారో, వాళ్ళు ఓడిపోతూ ఉండాలని చెప్తున్నారు. వెల్ఫేర్ స్కీమ్స్ తీయాలంటే అన్ని పార్టీలు కూర్చోవాలి. ఇదిగో ఇప్పుడున్న దాంట్లో ఈ ఎలక్షన్ ఒక 50% తగ్గిందాం, లేదా ఒక 40% తగ్గిందాం, మళ్ళీ ఎలక్షన్ ఇంకో 40% తగ్గిందాం. సో అట్లాగే వెల్ఫేర్ స్కీమ్ యొక్క బడ్జెట్ ని తగ్గిస్తూ డెవలప్మెంట్ బడ్జెట్ పెంచుకుంటూ పోతాను, అన్ని పార్టీలు అనుకుని ఇంప్లిమెంట్ చేస్తే ఉపయోగం ఉంటుంది. కానీ వైసీపీ వాళ్ళు ఇచ్చుకుంటూ పోతాము, టీడీపీ వాళ్ళు ఇవ్వకూడదంటే వైసీపీ అధికారంలో వస్తూ ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వైసీపీని ఓడించడానికి కారణం వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల కాదండి. వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ఒక పాయింట్. వెల్ఫేర్ స్కీమ్స్ అన్నది ఏ పార్టీని అధికారంలో రావడానికి ఒక ఊతకర్ర. వైసీపీ పార్టీ వల్ల వెల్ఫేర్ తప్పించి, నవరంధ్రాలతో కూడిన నవరత్నాలని వెల్ఫేర్ స్కీమ్స్ అని మోసం తప్పించి ఒక డెవలప్మెంట్ లేదు, ప్రజల ఆస్తులకి రక్షణ లేదు, ఉద్యోగస్తులకి రక్షణ లేదు, ఉద్యోగస్తుల జీతాలకి హామీ లేదు, ప్రజల యొక్క దౌర్జన్యం దోపిడీలు పెరిగిపోతున్నాయి, కొండల గుట్టలు దోచేసుకుంటున్నారు. ఇది ఆరోపణల మీద వైసీపీని ఓడించాలని ప్రతిపక్షాలు ప్రజలు కంకణం కట్టుకున్నారు. దాన్ని పక్కన పెట్టేసి వైసీపీ తెలుగుదేశం వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చేస్తుందంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అనౌన్స్ చేశారు? ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో నేను తప్పు చేశా, వెల్ఫేర్ స్కీమ్స్ అనే ట్రాప్ లో పడి రాష్ట్రాన్నంతా తాకట్లేటేశా, లేదా రేపు పొద్దున పెట్టడానికి ఇంకేమీ లేదు, ఎలా నడుపుతాం గవర్నమెంట్ అనుభూతితో చెప్తున్నా, నేను వెల్ఫేర్ స్కీమ్స్ ఎత్తేస్తున్నా, చంద్రబాబు నేను కూడా ఎత్తేయమనండి అంటే ఒక రకంగా ఉంటుంది. ఆయనేమో నవరత్నాన్ని అనౌన్స్ చేసుకుంటూ పోతున్నాడా, తెలుగుదేశం నవరత్నాల మీదేమో విమర్శలు చేస్తున్నారా? అంటే వైసీపీ యొక్క ఇది వాళ్ళ ధోరణి ఏమనుకుంటున్నారా? వాళ్ళు చెప్పిందే వేదం అనుకుంటున్నారా? ఇక కూటమి వైసీపీ మేనిఫెస్టో ఉంది సార్, నవరత్నాలు తప్పించి ఏమైనా ఉందా? ఒక డెవలప్మెంట్ గురించి కానీ, ప్రజలు ఎదుర్కొంటున్న విమర్శల మీద క్లారిఫికేషన్ కానీ, లేదా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద స్పష్టత కానీ వైసీపీ ఏమని ఇచ్చిందా? మరో పక్క కూటమి యొక్క మేనిఫెస్టో చూస్తే జాబ్ క్యాలెండర్ మొదటి జాబ్ క్యాలెండర్ ఇస్తాను. పాపం నాకు తెలిసింది ఒక 10 సంవత్సరాల నుంచి బీఈడీ చేసిన ఉద్యోగాలు రావట్లే, ఇంకో 4-5 సంవత్సరాలు అయితే ఏజ్ బార్ కూడా అయిపోతారు. వాళ్ళకు 2 లక్షలు 3 లక్షలు ఒక 50,000 80,000 ఉద్యోగాలు వస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత టీపీఎస్ రద్దు, ఉద్యోగస్తులందరికీ ఒక రిలీఫ్, తర్వాత అందరికీ అన్నం పెట్టి అన్నదాత ఇవాళ అన్నమో రామచంద్ర అని ఏడుస్తూ చేస్తున్నాడు, వాళ్ళకి ఒక 20,000 వీళ్ళు ఇచ్చారు. నిజంగా వైసీపీ బాగుంటే మీరు 50,000 పెట్టండి, వాళ్ళు 20,000 ఇస్తున్నారు, మీరు బాట పడ్డారు. తర్వాత నా ఆస్తి నాకు రక్షణ లేదని అల్లుపోయి చేస్తున్నారు ప్రజలు. నేను ఎక్కడ ఉంటాను సార్, ఏ ఢిల్లీలోనే హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటాను, నా పొలం మా ఊర్లో ఉంది, నా పొలం 90 రోజులు చూసుకోకపోతే ఏదో పార్టీ నాయకులు లోకల్లోనే రాజకీయ నాయకులు రాసేసుకుంటే నాకు కోర్టుకెళ్ళే హక్కు లేదంటే ఇది ఎంతవరకు? వీళ్ళందరికీ చేస్తామంటున్నారు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ రద్దు చేస్తామంటున్నారు, మత్స్యకారులకి యొక్క జీవన భృతికి దైనందిన జీవితానికి అడ్డంగా ఉన్న ఒక జీవనం తీసుకొచ్చింది వైసీపీ గవర్నమెంట్, దాన్ని రద్దు చేస్తానంటున్నారు. రైతులకు ఆశా జ్యోతికొని పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తానంటున్నారు. వైసీపీ ఏమంటుంది? 3 రాజధానికే కట్టుబడి ఉంది. మూడు రాజధానులు ఉంటే రాజధాని 100 సంవత్సరాలు అయినా రాదు ఏపీకి. కనీసం కూటమి గుడ్డులో నడులో కమ్మటి రాజధాని, రెడ్డి రాజధాని, కాపులది ఏ రాజధాని అవును, ఒక అమరావతి